బ్రేవ్ 2012 ఫ్రమ్ డిజ్నీ పిక్సర్ స్టూడియోస్. ఈ యానిమేటెడ్ మూవీ 2012లోనే రిలీజ్ అయిందండి. బట్ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఈ పర్టికులర్ క్లిప్ చూసి సరదాగా ఓపెన్ చేసి చూశాను. మూవీ వాజ్ అవుట్ స్టాండింగ్, చాలా బాగుంది. ఆ టైంలోనే యానిమేషన్ అంత బాగా ప్రతి డీటెయిల్ కూడా కేర్ తీసుకొని చేశారంటే అది ఓన్లీ పిక్సర్ స్టూడియోస్కే పాసిబుల్. యాక్చువల్లీ పిక్సర్ స్టూడియోస్ నుంచి వచ్చిన ఎవ్రీ ఫిలిం చాలా బాగుంటుంది. యానిమేషన్ చూడడానికి చాలా రియలిస్టిక్గా కూడా ఉంటుంది, ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా. బట్ దిస్ ఫిల్మ్ ఇస్ టాప్ నాచ్. డిజ్నీ ప్రిన్సెస్ క్యారెక్టర్స్లో వచ్చిన సినిమాస్లో ఇది వన్ ఆఫ్ ద గుడ్ మూవీ. స్టోరీ అండ్ బేసిక్ ప్లాట్ వచ్చేసరికి హీరోయిన్కి ఇష్టం లేకుండా ఒక స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తారు. సమ్ వైకింగ్స్ లాంటి కింగ్డమ్స్ అవి. ఈమె ఆర్చరీలో చాలా ఇంట్రెస్టెడ్ అండ్ ఈమె స్వయంవరం నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ మదర్ ఆమెని బాగా ఫోర్స్ చేస్తుంది యాక్చువల్లీ పెళ్లి చేసుకోమని. సో వాళ్ళ మదర్ మనసు మార్చడానికి ఒక విచ్ దగ్గర ఒక చిన్న కేక్ లాంటిది తీసుకొచ్చి వాళ్ళ మదర్కి తినిపిస్తుంది. లైక్ ఈమె ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళ మదర్ మైండ్ సెట్ని మార్చడం, పెళ్ళికి తొందర పెట్టకుండా అలా చేయడం. బట్ ఆ విచ్ సమ్ అదేదో తేడా చేస్తుంది. దానివల్ల ఏంటంటే వీళ్ళ మదర్ ఒక ఎలుగుబంటిలా తయారైపోతుంది అనమాట, ఒక ఎలుగుబంటిలా మారిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఆ విచ్ అక్కడ ఉండదు. సో ఇంకా నెక్స్ట్ డే సన్ రైజ్ లోపల ఈమెకి సొల్యూషన్ దొరకకపోతే వీళ్ళ మదర్ లైఫ్ లాంగ్ బియర్గానే ఉండిపోవాల్సి వస్తుంది. సో దానికోసం ఈమె ఏం చేసింది, ఈ గ్యాప్లో మదర్ అండ్ డాటర్ ఈగోస్ పక్కన పెట్టి దగ్గర అయ్యారా, కలిసారా లేదనేదే కాన్సెప్ట్. యానిమేషన్ వాజ్ టూ గుడ్. మీరు పైన క్లిప్లో చూడొచ్చు. ఆర్చరీ సీన్స్ అయితే అసలు టాప్ నాచ్ ఉంటే, రియల్ ఆర్చరీ లాగా. ఒకసారి ట్రై చేయండి, జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.